ఫైనల్గా మా హ్యాపీ రూమ్ బ్యాచ్ మొత్తం ఉగ్రస్తంభానికి రీచ్ అయిపోయాం. ఓం నమో వాసుదేవాయ నమః. జై నరసింహస్వామి. ఈ పావన నరసింహస్వామికి జై. మోస్ట్ డేంజరస్ ట్రెక్ అండ్ ఛాలెంజింగ్ ట్రెక్ ఇది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య సంచారి. మీకు ఈ వీడియోలో అహోబిలంకి తెలుగు స్టేట్స్ నుంచి ఎలా వెళ్ళాలి, అహోబిలంలో ఎక్కడ స్టే చేయాలి, అలాగే 9 నరసింహస్వామి టెంపుల్స్ మరియు నరసింహస్వామి అడుగుపెట్టిన మొదటి పాదం ఉగ్రస్తంభం, ఇవన్నీ 2 డేస్లో ఎలా ప్లాన్ చేయాలో ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్క టెంపుల్ హిస్టరీతో సహా వివరిస్తాను. అలాగే నేను మా ఫ్రెండ్స్ ఈ 2 డేస్ ఎలా దర్శనం చేసుకున్నామో మీతో షేర్ చేసుకుంటాను. అహోబిలంకి డైరెక్ట్ ట్రైన్స్ ఆర్ బస్సెస్ అయితే లేవు. మీరు హైదరాబాద్ నుంచి అయినా విజయవాడ నుంచి అయినా బస్ ఆర్ ట్రైన్ మీద నంద్యాల చేరుకుని అక్కడి నుంచి బస్సు మీద ఆలగడ్డ వెళ్ళి మళ్ళీ ఆలగడ్డ నుంచి అహోబిలంకి బస్సులో చేరుకోవాలి. హైదరాబాద్ నుండి నంద్యాలకు మీకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ట్రైన్ అయితే డైలీ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ఒకటి, కాచిగూడ నుంచి ఒకటి ఉంటుంది. అలాగే విజయవాడ నుంచి అయితే చాలా ట్రైన్స్ అండ్ బస్సెస్ ఉన్నాయి. నంద్యాల వచ్చాక బస్ స్టేషన్ నుంచి మార్నింగ్ 5 నుంచి ఆలగడ్డకి ఫ్రీక్వెంట్ బస్సెస్ ఉంటాయి. ఆలగడ్డ నుంచి మార్నింగ్ 5:30 నుంచి అహోబిలంకి ఎవ్రీ 2 అవర్స్కి ఒక బస్సు ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. నేను మా ఫ్రెండ్స్ అయితే హైదరాబాద్ నుండి నైట్ 1కి స్టార్ట్ అయ్యి దారిలో జోగులాంబ అమ్మవారిని కూడా దర్శించుకుని అహోబిలంకి రీచ్ అయ్యేసరికి 11:30 అయ్యింది. అహోబిలం ఎంట్రన్స్లో ఈ వ్యూ బాగుందని కాసేపు రిలాక్స్ అయ్యాం. తర్వాత మేము బుక్ చేసుకున్న రూమ్ దగ్గరికి వెళ్ళి చెక్ఇన్ అయ్యి రెస్ట్ తీసుకుని వెళ్దాం అనుకున్నాం. కానీ మళ్ళీ రెస్ట్ తీసుకుంటే లేవలేమని నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి బయలుదేరాం. మీకు అహోబిలంలో స్టేయింగ్కి అయితే మీకు ఏమి ఇబ్బంది ఉండదు. చాలా హోటల్స్ అండ్ గెస్ట్ హౌసెస్ ఉంటాయి. కాకపోతే ముందే బుక్ చేసుకుంటే బెటర్. డైరెక్ట్ మీరు గూగుల్ మ్యాప్స్లో చూసుకుని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తారు, కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. మేము విప్రమలై సాధనలో బుక్ చేసాం. మాకు 5 మెంబర్స్కి 2000 తీసుకున్నారు. ఇక్కడ బ్రాహ్మణులు చాలామంది వాళ్ళ ఇంటిపై చిన్న గెస్ట్ హౌస్లా కట్టుకుని రీజనబుల్ ప్రైస్తో వచ్చే భక్తులకి స్టేయింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అడవి మధ్యలో నుంచి రోడ్డు మీద ఇలా డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. మేము మా కార్ని శ్రీ కారంజ నరసింహస్వామి టెంపుల్ దగ్గర పార్క్ చేసుకుని అక్కడ నుంచి ఫ్రీ బస్ ఎక్కాం. వీక్ డేస్లో వస్తే కార్ పై వరకు అలౌ చేస్తారు. ఓన్లీ వీకెండ్లో రష్ ఉంటుంది కాబట్టి శ్రీ కారంజ నరసింహస్వామి టెంపుల్ దగ్గర పార్క్ చేసుకోవాలి. పైకి వచ్చాక బస్సు దిగి పక్కన సహజంగా ఏర్పడిన పెద్ద నీటి గుంటను చూసి ఇది వర్షాకాలంలో కూడా ఇంకా బాగుంటుంది కదా అనుకుని పక్కనే అన్నదాన సత్రం ఉంటే మేము లంచ్ చేసి మెల్లగా స్టార్ట్ అయ్యాం. పక్కనే కోనేరు కూడా ఉంది. ముసలి వాళ్ళు, హ్యాండిక్యాప్స్ పైకి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి ఇక్కడ డోలీ కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ అన్నదాన సత్రాలు ఎలా ఉన్నాయంటే మీరు తిని వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక పూట భోజనంకి డొనేట్ చేసి వెళ్ళాలని ఆర్డర్ చేస్తున్నారు. వేరే సత్రంలో అయితే ముందు డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళమంటున్నారు. ఇంకా దానికి సత్రాలని పేరెందుకో మరి. మీకు ఈ బోర్డులో నవనరసింహస్వామి పేర్లు అండ్ టెంపుల్స్ ఆర్డర్ వైజ్ ఎలా చూడాలో ఉన్నాయి కదా, ఆ విధంగా వెళ్ళాలని ఏమీ లేదు. మేము 9వ రూపమైన పాములేటి నరసింహస్వామి, ఇంకొక పేరు పావన నరసింహస్వామి టెంపుల్కి ఒక 6 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తాము. తర్వాత ఇక్కడే పక్కనే ఉన్న 2వ రూపమైన అహోబిల నరసింహస్వామి దర్శనం చేసుకుని నైట్ టైం ఉంటే ఈ 9 టెంపుల్స్తో సంబంధం లేని లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుందామని మా ప్లాను. అరే ఇటు పవన్ నరసింహస్వామి
అటు రేపు పొద్దున్న వెళ్దాం మనం. మేము నెమ్మదిగా అహోబిల నరసింహస్వామి టెంపుల్ పక్క నుంచి రైట్ సైడ్ టెంపుల్ బ్యాక్ నుంచి మెట్లు ఉంటాయి, అక్కడి నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ఇక్కడ స్వామికి కోళ్ళు మేకలను కూడా బలిస్తున్నారు. ఓం నమో వాసుదేవాయ నమః. జై నరసింహస్వామి. అరే మాకన్నా వయసులో చిన్నోడు నువ్వే వెళ్ళిపోలు పైకి జుర్రమంటూ నన్ను కొడతావేంట్రా? అడవి చూడండి ఎంత భయంకరంగా ఉందో. మొత్తం దట్టమైన నల్లమల్ల అడవి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకవేళ అహోబిలంకి వస్తే పావన నరసింహస్వామి టెంపుల్ ఇలా మీరు వెళ్ళాలనుకుంటే మెట్లు దూరాలండి. ఫస్ట్ పావన నరసింహస్వామిని కవర్ చేసేయండి. లేదు మెట్లు మీరు ఎక్కలేరంటే జీప్లు ఉన్నాయి. ఎగో అహోబిలంకి వచ్చే దారిలో జీప్స్ ఉంటాయి. అది 15 కిలోమీటర్ల చుట్టూ తీసుకుంటే వెళ్తాడు, 700 పర్ పర్సన్. సో అది కాదు, మీరు కుర్రోళ్ళు అనుకుంటే ఇలా ఎక్కడం బెటర్. ముసలోళ్ళు ఎక్కేస్తున్నారు, కుర్రోళ్ళు ఈజీగా ఎక్కేచ్చు. ఎలా ఉందో లోతు. అదే వర్షాకాలం అయితే మొత్తం మునిగిపోద్ది. చూసారా వీరులు ధీరులు శూరులు. డైనమిక్ హీరో వస్తున్నాడు చూడండి. మహేష్ బాబు, ప్రిన్స్ మహేష్ బాబు ఫ్రమ్ హ్యాపీ రూమ్. ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్కి ఈ రూట్ కాకుండా ఓన్లీ జీప్స్ వెళ్ళే రూట్ కూడా ఉంది. అది మనకి పైకి వచ్చేటప్పుడు చెక్ పోస్ట్ తగులుతుంది. అక్కడ మీకు పక్కనే రైట్ సైడ్ పర్ హెడ్ 700 రూపీస్కే అప్ అండ్ డౌన్ వాళ్ళ జీప్స్ మీద తీసుకుని వెళ్తారు. ఇప్పుడు మేము ఇలా నడుచుకుంటూ వెళ్ళే బదులు అలా జీప్స్ మీద వెళ్ళడం బెటర్ అనుకున్నాం. కానీ ఈ అడవి, ఈ గ్రీనరీ, చిన్న చిన్న ప్రాణులు, మా మధ్య ఫన్ కన్వర్జేషన్స్ మిస్ అయ్యేవాళ్ళం. మీరు ఒకవేళ వస్తే పావన నరసింహస్వామిని ఇలాగే ట్రెక్ చేసుకుని వెళ్ళి దర్శనం చేసుకోండి. మధ్యలో మీరు టైర్డ్ అయితే వాటర్ కూడా దొరకవు ఇక్కడ. సో వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోకండి. శ్రీ పావన నరసింహస్వామి దర్శనం చేసుకుంటే పాపాలు చేసిన వారు ఎవరైనా వాటి నుండి విముక్తి పొందవచ్చు. సప్త ఋషుల్లో ఒకరు మరియు ద్రోణాచార్యుడు తండ్రి అయిన భరద్వాజ మహర్షి భగవాన్ పావన నరసింహస్వామిని పూజించడం ద్వారా తన మహాపథకం నుండి విముక్తి పొందాడు. చెంచు జాతి వారు పావన నరసింహుణ్ణి తన భావమరిదిలా భావిస్తారు మరియు ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలు చేస్తారు. మేము టెంపుల్ దగ్గరికి వచ్చామనే లోపు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చెంచులక్ష్మి అమ్మవారి గుహ ఉంటే వెళ్ళి తర్వాత పావన నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. చెంచులక్ష్మి అమ్మవారి గుడికి దారి అటువైపు అంట, పైకి. ఈ గుడికి కిందకేమో. ఇది చెంచులక్ష్మి అమ్మవారి గృహ. ఫైనలీ పావన నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ జీప్ మీద కూడా వస్తాయి వెహికల్స్.
దర్శనం అయితే చాలా బాగా జరిగింది. శ్రీ పావన నరసింహస్వామి చెంచులక్ష్మితో కూర్చుని ఉన్న భంగిమలో ఉన్నారు. చెంచులక్ష్మీదేవి ఒక ప్రత్యేకమైన భంగిమలో ఉంది. అంటే ఒకవైపు భక్తులను చూస్తూ మరోవైపు స్వామి వైపును చూస్తూ భక్తుల ప్రార్థనలను స్వీకరించి స్వామివారికి తెలియజేస్తున్నట్లు నమ్ముతారు. దర్శనం ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. మాకు దర్శనం అయ్యేసరికి మధ్యాహ్నం 2:30 అయ్యింది. దర్శనం చేసుకున్నాక తిరిగి అదే దారిలో అహోబిల నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి సాయంత్రం 4:30 అయ్యింది. అంటే మాకు పావన నరసింహస్వామి దర్శనంకు మొత్తం 4 గంటలు పట్టింది. ఇంకో 30 నిమిషాల్లో ఇక్కడే అహోబిల నరసింహస్వామి టెంపుల్ విరామం తర్వాత ఓపెన్ చేస్తున్నారు. అందుకే వెయిట్ చేసి ఆ స్వామిని దర్శనం చేసుకున్నాము. పావన నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకుని ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో ఆ వాటర్ ఫాల్కి అయితే మళ్ళీ వచ్చేసాము. అహోబిల స్వామి చరిత్ర ఏమిటంటే, దేవతలు నరసింహస్వామి యొక్క ఉగ్ర అవతారం మరియు రాక్షసుడు హిరణ్యకశిపునిపై అతని విజయం చూసిన తర్వాత స్వామి అహోవీర్యం, అహోశౌర్యం, అహోబహు పరాక్రమం, నరసింహం పరమదైవం, అహోబిలం, అహోబలం అని స్తుతించారు. అందుకే ఈ సన్నిధికి అహోబలం అని పేరు వచ్చింది. అందుకే శ్రీ అహోబిల నరసింహస్వామి ఈ గుహలో వీరాసన భంగిమలో ఎత్తైన వేదికపై కూర్చుని ఉన్నాడు. హిరణ్యకశిపుడిని చంపే మహోగ్ర స్వరూపంతో స్వామి 2 చేతులతో ఉన్నాడు. భక్త ప్రహ్లాదుడు స్వామి ముందుకు కూర్చున్నాడు. గుహ పక్కనే చెంచులక్ష్మీదేవి ఉంటుంది. తర్వాత కారులో కిందకు వచ్చి మేము అనుకున్నట్టుగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకునేసరికి నైట్ 7 అయ్యింది. ఇంకా పక్కనే టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. ఫ్రెష్గా మార్నింగ్ లేచి రెడీ అయ్యి కాసేపు ఇలా బాల్కనీ వ్యూ చూసి మేము మా కార్లో నిన్నట్లాగా కారంజ నరసింహస్వామి టెంపుల్ దగ్గర పార్క్ చేసిన ఫ్రీ బస్ మీద పైకి వెళ్ళి నిన్నట్లాగా అహోబిల స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి నేరుగా వెళ్తున్నాం. నిన్న మనం ఎగ్జాక్ట్గా ఈ ఏరియా నుంచే పైకి వెళ్దాం అనుకున్నాం, కానీ అటు పావన నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఈ బ్రిడ్జ్ కిందున్న వాగుని భవనాశిని రివర్ అంటారు. ఈ నది మొదట పవిత్రమైన మందాకిని నది అని చెబుతారు. హిరణ్యకశిపుడు మరియు అతని సైన్యం యొక్క రక్తాన్ని శుద్ధి చేయమని స్వామి నదిని ప్రార్థించాడు. ఆ విధంగా మందాకిని నది మురికిని శుభ్రపరిచి భవనాశిని నదిగా కొత్తగా జన్మనిచ్చింది. తర్వాత మేము కొంచెం దూరం వెళ్ళగా ఒక జంక్షన్ వచ్చింది. అక్కడ ఎడమవైపు వెళ్తే మాలోల నరసింహస్వామి టెంపుల్ అని, కుడివైపు వెళ్తే జ్వాల నరసింహస్వామి టెంపుల్ అని ఉంది. అరే ఇటు వెళ్ళడం బెటరా, ఇటు ఉగ్ర స్తంభానికి ఇటు వెళ్ళడం బెటరా. మా ప్లాన్ ఏమిటంటే ఫస్ట్ ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళి కిందకు వచ్చేటప్పుడు అన్ని టెంపుల్స్ ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి నెమ్మదిగా ఒక టెంపుల్ తర్వాత ఇంకొక టెంపుల్ చూసుకుని వద్దామని. సాధారణంగా చాలామంది ఉగ్రస్తంభం చూడలేరు కాబట్టి ఇంతకుముందు చూసినట్టు జంక్షన్ దగ్గర ఎడమ వైపు వెళ్ళి మాలోల నరసింహస్వామి చూసి అలా అక్కడి నుంచి ముందుకు వెళ్తే మీరు జ్వాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే దారిలో కలవచ్చు. అప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు మేము వెళ్తున్న దారి నుంచి రావచ్చు. ఇప్పుడు మేమైతే షార్ట్కట్లో మాలోల నరసింహస్వామి టెంపుల్ని టచ్ చేయకుండా జంక్షన్ నుంచి రైట్ సైడ్ రూట్ వైపు వెళ్తున్నాం. ఈ రూట్లో రాళ్ళు అయితే చాలా షార్ప్గా ఉన్నాయి, చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. వచ్చేటప్పుడు కింద ఒక స్టిక్ కొనుక్కుని దాని సపోర్ట్తో నడవడం బెటర్.
కొంచెం దూరం వెళ్ళాక మేము ఒక బ్రిడ్జ్ కిందకు వచ్చాము. ఆ బ్రిడ్జ్ కింద నుంచి స్టెప్స్ మీద పైకి వెళ్తే ఇంకో జంక్షన్ వచ్చింది. ఈ జంక్షన్ కంటే ముందు ఇంకో జంక్షన్ వచ్చిందన్నా కదా, అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మాలోల నరసింహస్వామి టెంపుల్ చూసుకుని ముందుకు వస్తే మీరు ఈ రూట్లో కలుస్తారన్నమాట. మనం వచ్చేటప్పుడు మాలోల నరసింహస్వామి దర్శనం కోసం ఈ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్దాం. ఇప్పుడైతే మనం స్ట్రైట్గా జ్వాల నరసింహస్వామి రూట్ వైపు వెళ్దాం. అలసిపోయాం అప్పుడే. తర్వాత అలసిపోలేదేమి అలసిపోయామంటావంటరా అలసిపోయావండి ఎవరు అలసిపోలేదు, జస్ట్ అలా కూర్చున్నాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కొంచెం దూరం వెళ్ళాక స్ట్రైట్గా వెళ్తే జ్వాల నరసింహస్వామి టెంపుల్. రైట్ సైడ్ ఇక్కడ మీరు చూస్తే ఉగ్రస్తంభం కోసం ఈ కొండే ఎక్కాలి. తర్వాత ఉగ్రస్తంభం చూసి వచ్చాక కింద జ్వాల నరసింహస్వామి, రక్తగుండం చూసి కింద ఉన్న టెంపుల్స్ అన్నీ చూద్దాం. ఇంకా డోలీ అయితే పైకి కూడా తీసుకెళ్తారా ఉగ్రస్తంభానికి? నమో నారాయణ. ఇంకా మేము ఆ నరసింహస్వామి అనుగ్రహంతో కొండ ఎక్కడం స్టార్ట్ చేసాం. కూర్చోదా కూర్చుని జాయిగా వెళ్దాం, కంగారేలా. ఇంకా పైకి వెళ్ళాలి. కనబడుతుందా? ఉంది. అమ్మో, మోస్ట్ డేంజరస్ ట్రెక్ అండ్ ఛాలెంజింగ్ ట్రెక్ ఇది. yes he is right. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఈ వాగు దారి యాక్చువల్లీ ఆ నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి కాళ్ళు మోపారు. అదే ఆ కాళ్ళు మోపిన ప్రదేశం, అదే ఉగ్రస్తంభం. చూశారు కదా మీరు. ఇప్పుడు అక్కడ మనం వెళ్ళి ఉగ్రస్తంభాన్ని మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకా ఉగ్రస్తంభం ఇది మన భగవద్ధ్వజ జెండా దగ్గర ఉన్నాం. అక్కడ నరసింహస్వామి పాదాలు. మొత్తానికైతే అందరం కలిసి పొద్దున్నే స్టార్ట్ చేసి ఇక్కడికి ఎక్కాము. ఒకసారి చుట్టూ చూసుకుంటే లొకేషన్ మామూలుగా లేదు. ఒక పాయింట్ ఏంటంటే జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాల్సినటువంటి ట్రెక్ ఇది. లైవ్లో వెరీ ఇన్స్పిరేషనల్ అండ్ వెరీ డివోషనల్. జై నరసింహస్వామి. జై నరసింహస్వామికి జై. జై. సత్య సంచారి మన బ్రదర్ చాలా మంచి డివోషనల్ వీడియోస్ చేస్తాడు. మనోడికి సపోర్ట్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్. ఎగువ అహోబిలం అంటే జ్వాల నరసింహస్వామి టెంపుల్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో పర్వతం పైకి యొక్క చీలిక కనిపిస్తుంది. ఇది పర్వతాన్ని 2 కనిపించే భాగాలుగా విభజిస్తుంది. ఆ చీలిక నుండి స్వామి నరసింహ రూపంలో కనిపించాడు. మరియు ఈ చీలికను ఉగ్రస్తంభం అని పిలుస్తారు. స్వామి స్తంభం నుండి బయటకు వచ్చినప్పుడు మొదట స్తంభం మొక్కలైంది. అతని మొదటి అడుగు ఈ ఉగ్రస్తంభం దగ్గరే వేశారు. ఫైనల్గా మా హ్యాపీ రూమ్ బ్యాచ్ మొత్తం ఉగ్రస్తంభానికి రీచ్ అయిపోయాం. అంటే ఈ రాయలసీమ మొత్తం అనేది చూసిన రాక్షసుడు పాలించిన రాజ్యం అంటారు. ఈ రాక్షసులు ఎక్కడి నుంచి వచ్చారు? మక్షాయుగంలో 3వ వైకుడి ద్వారపాలకులు జై విజయులు.
వీరికి శిశుపాలకులు అనే వారి వల్ల శాపం వల్ల కృతాయుగంలో హిరణ్యకశిపుడు అవతరించిన తర్వాతకి హిరణ్యకశిపుడు వచ్చేసి బ్రహ్మదేవుని తపస్సు చేస్తాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని తపస్సు చేసినప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాక ఒక వరం కోరుతారు. ఎటువంటి వరం కోరుతారంటే భూమి పైన చావు ఉండకూడదు, ఆకాశం కాదు, విల్లు అమ్ములు ధరించకూడదు, మనిషి కాదు, మృగం కాదు, రాత్రి కాదు, పగులు కాదు, అంటే సమస్త జీవరాశిలో సృష్టి ధర్మం వంటి సంహారం ఎక్కడ లేకుండా కోరుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, విష్ణువుకైనా సంహారం చేయాలి, నాకు సంహారం లేదన్న అహంకారం చేత రాక్షసులని, దేవతలని, ఋషులని అందరి ఓం నమో నారాయణ అష్టాచరి మంత్రం. ఈ అష్టాచరి మంత్రం ఓం హిరణ్య నమః స్మరించాలని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు దేవతలు, ఋషులందరూ భయపడి విష్ణువుని తపస్సిస్తే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు కుమారుగా అవతరిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరికి శత్రుతో ఉండి నీ గురించి నేను చెడ్డ చెప్పాను అనుకోండి, నీకు పెద్ద కోపం రాదు. అట్లాంటిది నీ కుమారుడే, ఆయన హిరణ్యకశిపుడు కుమారుడు హరినామస్వర తప్ప ఏం తెలియదు. ఓం నమో నారాయణ అష్టాచరి మంత్రం తప్ప ఏం తెలియదు. తన శత్రువు అనేటువంటి పేరు తెలుస్తున్నప్పుడు ఏమవుతుంది, రాజ్యంలో ఉన్న వాళ్ళు దేవతలు భయపడి ఈ హిరణ్యకశిపుడు తప్పిస్తే హిరణ్యకశిపుడు కుమారుడు ఇస్తాడు, నారాయణ జపిస్తాడు. అప్పుడు ఏంటంటే ప్రహ్లాద స్కూల్ అని ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్లు వస్తారు. 5 లేదా 6 కిలోమీటర్లు వస్తుంది. అక్కడ రాక్షసుల గృహలో త్రోహించారు. ఆయన చనిపోయినప్పుడు చివరికి ప్రహ్లాద నువ్వు హరి హరి అంటావు కదా, నీ హరి ఎక్కడో చూపించినప్పుడు ఇందుగలడని అందు లేడని సందేహం వల్లదు, ఎందెందు వెతికి శ్రీరాంధ్ర ప్రత్యక్షం అంటే చెట్టుల గలడు, గుట్టల కదా, విశ్వమంతా హరిని అన్నా, హరికి రూపం ఉండదు, నారాయణుని విష్ణు రూపంలో దర్శించుకోవాలన్నప్పుడు నేను చెప్తాను. అలాగే ప్రహ్లాదు, హరిని చరణు కోరిన వారికి మరణం ఉండదు, నువ్వు చరణు కోరపడు, నేను హరిదోషిని కాబట్టి చరణు కోరను, యుద్ధమే చేస్తా అన్నాడు. అప్పుడు స్తంభంని పగటలు ఇట్లా పొలవటంలో ఆయన గద పైకి ఎత్తగానే ఆయన శ్రీమన్నారాయణ, ఈయన కొట్టేంత వరకు అదే స్తంభం లేదు, ఆయన గద పైకి ఎత్తగానే స్తంభం చీల్చుకొని 2 భాగాలుగా స్వామివారు వచ్చింది. ఏంటంటే చైత్రశుద్ధ పాడ్యమి వైశాఖ మాసం సాయంత్రం 6-6:30 స్వాతి నక్షత్రంలో స్తంభం చీల్చుకొని బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడు, నరహరి రూపంలో. మనం ఒక సూర్యుని మధ్య 12 o'clock చూడాలంటే చూడలేము. 1 కోటి సూర్యులు కలిస్తే ఎంత తేజస్సు ఉంటుందో రూపం ఉండదు కదా హరికి. ఆ తేజస్తో బయటకు వచ్చినప్పుడు భయభ్రాంతులు చెంది అసరగురుడు శుక్రాచార్య దగ్గర హిరణ్యకశిపుడు, గురుదేవ ప్రహ్లాదుని సంహరించాలనేసి నేను గదపైకి ఎత్తగా నేను ఏం చేయలేదు, కానీ ఆ స్తంభం చీల్చుకొని మధ్య ప్రాంతం నుంచి ఒక వింత రూపం వచ్చింది. నా కంటికి హిరణ్యకశిపుడు ఒక బ్రాహ్మణుడు, కానీ వాడికే ఒక కంటికి కనిపించలేదంటే హరి రూపము. ఇలా అసరగురుడు శుక్రాచార్య హిరణ్యకశిపుడిని సంహరించడానికి శ్రీహరి నరహరి రూపంలో నీ సంహరించడానికి స్తంభం నుంచి ఆవిర్భవించాడు, చరణ్ కోరపోయినా అన్నాడు. నేను హరిదోషిని కాబట్టి చరణ్ కోరను, యుద్ధమే చేస్తానేసి ఇక్కడి నుంచి ద్వంద్వ యుద్ధం చేసి జ్వాలలు సంహరించబడ్డారు సార్. ఇది ఉగ్రస్తంభం. ఉగ్రస్తంభం చూశాక మేము కిందకి జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. జ్వాలా నరసింహస్వామి చరిత్ర ఏమిటంటే, కశ్యప ప్రజాపతి సూచనల మేరకు గరుడ భగవానుడు పరతత్వం తెలుసుకోవడానికి ఒక కొండపై తపస్సు చేశాడు. స్వామి జ్వాలా నరసింహస్వామి రూపంలో ప్రత్యక్షమై అతని 2 వరాలు అనుగ్రహించాడు. ఆ వరాల ప్రకారం స్వామి గరుడడు తపస్సు చేసి కొండను గరుడాద్రి అని పిలవాలని మరియు గరుడను తన ముఖ్య వాహనంగా కూడా అనుగ్రహించబడ్డాడు. శ్రీ జ్వాలా నరసింహస్వామి గరుడ పీఠంపై 8 చేతులతో ఉన్నారు. పై 2 చేతుల్లో శంఖం మరియు చక్రం, ఇంకో 2 చేతులతో హిరణ్యకశిపుని తన ఒడిలో పట్టుకుని ఉన్నాడు. ఇంకో 2 చేతులతో హిరణ్యకశిపుని కడుపు చీల్చివేస్తున్నాడు మరియు చివర 2 చేతులతో తన ప్రేగులను పూలమాలగా ధరించాడు. మేము జ్వాలా నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన రక్తపు చేతులను కడిగిన గుండం ఉంటే అది కూడా చూడటం జరిగింది. తర్వాత అక్కడే రక్తగుండంకి ఆపోజిట్లో గరుడాద్రి కొండను కూడా చూడడం జరిగింది. ఇంకా మేము తిరిగి ఇంతకుముందు చెప్పిన 2వ జంక్షన్ దగ్గర నుంచి నేరుగా మాలోల నరసింహస్వామి దర్శనం కోసం అయితే బయలుదేరాం. మనం జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి అయితే దర్శనం చేసుకుని ఇప్పుడు శ్రీ మాలోల నరసింహస్వామి టెంపుల్కి అయితే ఈ రూట్లో వెళ్ళాలి మనం.
శ్రీ మాలోల నరసింహస్వామి చరిత్ర ఏమిటంటే, పురాణాల ప్రకారం చెంచులక్ష్మిని వివాహం చేసుకున్నందుకు నరసింహస్వామిపై దేవత మహాలక్ష్మి కోపంగా ఉంది. కాబట్టి నరసింహుడు వేదాద్రి కొండలపై మహాలక్ష్మి దేవుని ప్రసన్నం చేసుకున్నాడు. శ్రీ మాలోల నరసింహస్వామి శాంతమూర్తి. మహాలక్ష్మి అతని ఒడిలో కూర్చుని ఉంది. అతనికి 4 చేతులు ఉన్నాయి. 2 చేతులతో శంఖం మరియు చక్రం, మరియు ఇంకో 2 చేతులతో అభయ వరద హస్తం. శ్రీ మాలోల నరసింహస్వామి దర్శనం తర్వాత ఈ టెంపుల్ పక్క నుండి ప్రహ్లాదుడి బడి కూడా ఉంది అంటే చూద్దామని బయలుదేరాం. ఇప్పుడు మనం మాలోల నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాక ప్రహ్లాదుడి బడికి వెళ్ళాలంటే మనం ఈ రూట్లోంచి వెళ్ళాలి. అదే మనం కిందకి వెళ్ళిపోయి డైరెక్ట్ వారాహి నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు ప్రహ్లాదుడి బడి చూసిన తర్వాత. మేము కొంచెం దూరం వెళ్ళగానే మాకు ప్రహ్లాదుడి గుహ కనిపించింది. ఈ ప్రదేశం అయితే చాలా బాగుంది. రాక్షసులు ప్రహ్లాదుడిని కొండపై నుంచి విసిరివేసినప్పుడు ప్రహ్లాదుడు ఈ రాతి గుహ గుండా పడిపోయాడు మరియు నారాయణుడు అతనిని పట్టుకున్నాడు. ఈ గుహ చుట్టూ యువ ప్రహ్లాదుడు రాళ్లపై ఓం నమో నారాయణ మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని రాశాడు. ప్రహ్లాదుడి బడి చూసి మళ్ళీ తిరిగి మాలోల నరసింహస్వామి టెంపుల్ వైపు వెళ్తుంటే మాకు ఈ వ్యూ పాయింట్ అయితే కనిపించింది. ఈ వ్యూ పాయింట్ చూడండి, కింద మనకి అహోబిల నరసింహస్వామి టెంపుల్ వస్తుంది కదా, అది కనబడుతుంది ఎగ్జాక్ట్గా. ఇక్కడ నుంచి చూస్తే అసలు చాలా బాగుంది. మేము ప్రహ్లాదుడి బడి చూశాక వెనక్కి వెళ్ళే దారిలో శ్రీ మాలోల నరసింహస్వామి టెంపుల్ వరకు వెళ్లకుండా షార్ట్కట్లో ఒక దారి కనిపిస్తే ఇటు నుంచి కిందకి వెళ్ళాం. అలా కొంచెం దూరం వెళ్ళగానే మీకు ఫస్ట్ జంక్షన్ అన్నా కదా, అక్కడికి వచ్చి అక్కడే వారాహ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇందాక మనం బాబాని అడిగాం కదా, బాబా అడిగితే మీరు వచ్చేటప్పుడు ఈ దారిలో రావాలి అని చెప్పారు. సో ఎగ్జాక్ట్గా మనం వచ్చేటప్పుడు ఈ దారిలో వచ్చాం. సో ఇప్పుడు ఇందాక మనం వారాహి నరసింహస్వామి టెంపుల్కి దర్శనం చేసుకోలేదు. ఇప్పుడైతే గుడి ఓపెన్ చేసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు వారాహి నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకుందాం. రాక్షసుడు హిరణ్యకశిపుడు భూదేవిని పాతాళ లోకానికి తీసుకువెళ్ళినప్పుడు వారాహి స్వామి అతన్ని బంధించి భూదేవిని రక్షించాడు. శ్రీ వారాహి నరసింహస్వామి భూమిదేవిని తన దంతాలపై పట్టుకుని 2 చేతులను తుంటిపై ఉంచుకున్నాడు. ఇది ఇంకా మొత్తం 3వ మనం ఈ ప్లేస్కి కామన్ పాయింట్. మనకి 3వ ఇక్కడికి రావడం. కామన్ పాయింట్ ఈజ్ అహోబిలం. ఇంకా తర్వాత కార్ పార్క్ చేసిన చోట శ్రీ కారంజ నరసింహస్వామి దర్శనంకు బయలుదేరాం. శ్రీ కారంజ నరసింహస్వామి చరిత్ర ఏమిటంటే, కారంజ నరసింహస్వామి గోబిల మహర్షికి జ్ఞానాన్ని అనుగ్రహించాడు. హనుమంతుడు ఇక్కడ స్వామిని పూజించాడు. భక్తకవి శ్రీమంత్ తాళ్లపాక అన్నమాచార్యులు సంకీర్తనలో శ్రీ కారంజ నరసింహస్వామికి ప్రార్థనలు చేశారు. మాకు స్వామివారి దర్శనం చక్కగా అయ్యింది. స్వామివారు 4 చేతులతో యోగాసనంలో కూర్చుని ఉన్నాడు.
అతను తన కుడి చేతిలో చక్రం మరియు ఎడమ చేతిలో సారంగం అంటే విల్లుని పట్టుకున్నాడు. ఆయన నుదిటిపై 3వ కన్ను కూడా ఉంది. తర్వాత మేము కిందికి వెళ్ళే దారిలో భార్గవ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే దారి ఉంది. కానీ ఆ దారిలో మనం కారులో వెళ్ళాలి అంటే చాలా కష్టం, ఎందుకంటే అది చాలా భయంకరమైన ఆఫ్ రోడ్. అందుకే ఊరిలోకి వచ్చాక కారు ఎక్కడో ఒక చోట సేఫ్ ప్లేస్లో పార్క్ చేసుకుని లోకల్ ఆటో అప్ అండ్ డౌన్ అందరికీ కలిపి 600కి మాట్లాడి ఆ స్వామిని దర్శనంకి బయలుదేరాం. శ్రీ భార్గవ నరసింహస్వామి చరిత్ర ఏమిటంటే, భగవాన్ పరశురాముడు అంటే భార్గవరాముడు తన పాపాలన్నిటినీ పోగొట్టుకోవడానికి అక్షయ తీర్థం ఒడ్డున నరసింహస్వామి కోసం తపస్సు చేశాడు. ఈ ప్రదేశం అతని పేరు మీద భార్గవ తీర్థం అని ప్రసిద్ధి చెందింది. నరసింహస్వామి పరశురాముని ముందు ప్రత్యక్షం అయ్యాక రాముడు క్షేత్రీయ సంహారం వల్ల తన చేసిన పాపాలన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఆటో అతను మమ్మల్ని డ్రాప్ చేశాక కొంచెం ముందుకు వెళ్తే ఇందాక చరిత్రలో చూపిన అక్షయ తీర్థం వచ్చింది. ఈ కోనేరైతే చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఆ స్వామి టెంపుల్కి మెట్లు ఉంటే మెట్లెక్కి ఆ భార్గవ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. శ్రీ భార్గవ నరసింహస్వామి 6 చేతులతో కూర్చున్న భంగిమలో ఉన్నారు. హిరణ్యకశిపుడు అతని ఒడిలో ఉన్నాడు. ఇంక తర్వాత మా కారు దగ్గరికి వెళ్ళాక కారు తీసుకుని ఊరికి చివర ఉన్న ఛత్రవట నరసింహస్వామి దర్శనంకి బయలుదేరాం. శ్రీ ఛత్రవట నరసింహస్వామి చరిత్ర ఏమిటంటే, 2 గాంధర్వులు అహ మరియు హుహు మేరు కొండ నుండి అహోబిలం చేరుకుని వటవృక్షం కింద నరసింహస్వామిని స్తుతిస్తూ పాటలు పాడడం ప్రారంభించారు. వారు భక్తి గీతాలకు సంతోషించి ఛత్రవట నరసింహస్వామి వారు ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ గాయకులుగా ఉండాలనే వరం ఇచ్చారు. ఆ స్వామివారి దర్శనం చేసుకున్నాము. శ్రీ ఛత్రవట నరసింహస్వామి 4 చేతులతో కూర్చుని ఉన్నాడు. అతను తన పై 2 చేతుల్లో చక్రం మరియు శంఖాన్ని పట్టుకున్నాడు. కుడి కింద చెయ్యితో అభయహస్తం, ఎడమ కింద చేతితో తాళ్ళ వాయిస్తాడు. స్వామివారి దర్శనం అయ్యాక మెయిన్ రోడ్డు మీదకి వచ్చి కొంచెం ముందుకు వెళ్తే శ్రీ యోగానంద నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. ఈ స్వామి చరిత్ర ఏమిటంటే, రాక్షసుడు హిరణ్యకశిపుడిని వధించిన తర్వాత నరసింహస్వామి భక్త ప్రహ్లాదుడికి రాజనీత శాస్త్రాన్ని మరియు యోగా శాస్త్రాన్ని బోధించాడు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి బ్రహ్మదేవుడు యోగానంద నరసింహస్వామిని పూజించాడు. శ్రీ యోగానంద నరసింహస్వామి 4 చేతులతో యోగా భంగిమలో కూర్చుని ఉన్నారు. ఆ స్వామివారి దర్శనం చేసుకుని పక్కనే నరసింహస్వామి 9 రూపాలు ఉన్న టెంపుల్ కూడా చూడడం జరిగింది. ఎవరైనా 9 టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటే ఈ ఒక్క నవ నరసింహస్వామి గుడికి వస్తే మీరు అన్ని రూపాలు దర్శనం చేసుకున్నట్టే. ఇక ఇంతటితో మా అహోబిలం యాత్ర ముగిసినట్టే. మీకు ఈ వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. నరసింహస్వామికి